ఓజీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. ఇదిగో ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటూ కొన్ని వాయిదాలు పడిన తర్వాత ట్రైలర్ విషయంలో కూడా గందరగోళం నడిచిన తర్వాత అసలు ఓజీ బొమ్మ ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ అందరిలోనూ కనపడింది. పైగా దానికి తోడు యుఎస్లో ప్రీమియర్ షోస్ ఆగిపోయినాయని, తెలంగాణలో టికెట్ రేట్ల హైక్ మీద హైకోర్టు రూలింగ్ ఇవ్వడం లాంటివన్నీ చూసిన తర్వాత ఎక్కడో సెంటిమెంట్ అండ్ సిమ్టమ్స్ కొట్టినట్టు అనిపించినాయి చాలా మందికి. కానీ బొమ్మ పడిన తర్వాత మాత్రం మేము వింటేజ్ పవన్ కళ్యాణ్ని చూసేస్తున్నాం అని ఫ్యాన్స్ చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టుకోవడం కనపడుతోంది. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఎలివేషన్స్. ఎస్, కేజీఎఫ్ అనే సినిమా వచ్చిన తర్వాత ఇండియన్ సినిమా మేకింగ్ స్టైలే మారిపోయింది. కాస్త బ్రెయిన్కి పని పెట్టినట్టు అనిపించినా కానీ ట్రిక్కీగా నేరేట్ చేసే తీరు, దానికి తోడు ఎలివేషన్ మీద ఎలివేషన్ ఇచ్చుకుంటూ కథని అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళే గ్రిప్పింగ్ స్టైల్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది గత 5-6 ఏళ్లుగా. ఓజీలో కొంతవరకు పార్షియల్గా మాత్రమే ఆ ట్రెండ్ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఎలివేషన్స్ విషయం వరకు కేజీఎఫ్ని ఫాలో అయినట్టుగా కనబడింది.